రెడీగా మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇది కాంగ్రెస్ కి తొలి బడ్జెట్ కావడం, 6 గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయి అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భల్లు మట్టి విక్రమార్క మండలితో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ తమ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇక బడ్జెట్ పై ఈ నెల 12వ తేదీన చర్చ జరగనుంది. ఈసారి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పద్దు ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ మార్క్ కూడా ఈ బడ్జెట్లో కనిపిస్తుంది అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టుగా సమాచారం. ఇక దానికి సంబంధించిన కసరత్తును కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఇక ఎంత పెద్ద మొత్తంలో అన్ని నియోజకవర్గాలకు ఎప్పుడూ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఒక్కో చోట విద్యారంగ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు 1 కోటి రూపాయలు కేటాయిస్తారని చెబుతున్నారు. ఇక ఈసారి బడ్జెట్ సుమారుగా 3 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే మొదటి ఏడాదిలోనే అన్ని హామీలను అమలు చేయడం సాధ్యం కాదని, ఈసారి కొన్నింటిని అమలు చేస్తామంటూ ప్రజలకు భరోసా ఇవ్వబోతుంది కాంగ్రెస్ సర్కార్. తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో కొన్నింటికి చోటు కల్పించి మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 3000 కోట్లకు పైగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం ప్రభుత్వానికి భారంగా పరిణమించింది. ఇక దానికోసం 4000 కోట్లకు పైగానే విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేతకు కూడా నిధులు కేటాయింపు ఉండనుంది. మొత్తంగా ప్రతిపాదించే బడ్జెట్ 100% వ్యయమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మొదటిసారిగా ఏర్పడినటువంటి సర్కార్ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఇది కాంగ్రెస్ కి తొలి బడ్జెట్ కావడం, అలాగే 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయని కూడా అందులోనూ ఒకంత ఉత్కంఠ అయితే ఎదుర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బడ్జెట్ ఆర్థిక శాఖ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ప్రధానంగా బడ్జెట్ కి సంబంధించి కొంత సమాచారం అయితే బయటికి వస్తా ఉంది. దీని ప్రకారము ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలకి హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలు ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉంది. మిగతా 2 గ్యారెంటీలని మిగతా గ్యారెంటీలు దశల వారీగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి నిధుల కొరత ఒకటి, అట్లాగే మార్గదర్శకాలు విడుదల కాకపోవటం, ఇప్పటికీ లబ్ధిదారులకు సంబంధించిన ఎంపిక డాటా ఎంట్రీ కూడా పూర్తి కాకపోవటం కూడా ఒక సమస్యగా మారింది. ప్రధానంగా ఇంకా 2 గ్యారెంటీలని ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తుంది. దానికి ఆ నిధుల్ని సమకూర్చే పనిలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ 2 గ్యారెంటీల్లో 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం ఒకటి, అట్లాగే 200 యూనిట్లకు గృహావసరాలకు ఫ్రీ కరెంట్ ఇచ్చే పథకం. ఈ 2 గ్యారెంటీలకి బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పి ప్రభుత్వం సూత్రప్రాయంగా దానికి నిర్ణయించింది. దానికి ఈ
ఏదైతే ఫ్రీ పవర్ ఉందో ఫ్రీ పవర్ కి దాదాపు 4,000 కోట్లు అవసరం అవుతాయని చెప్పి ఆ ప్రభుత్వం భావిస్తుంది. అట్లాగే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి కూడా దానికి అంటే ఫిగర్ రాకపోయినా కూడా దాదాపుగా 3 నుంచి 4,000 కోట్ల వరకు అవకాశం ఉంది. దానికి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ 2 గ్యారెంటీలని ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలకు ముందు అమలు చేయాలని చెప్పి భావిస్తుంది. ఎన్నికల కోడ్ రాకముందే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి భావిస్తుంది. మిగతా బడ్జెట్ కు సంబంధించి విద్యా రంగము అట్లాగే వైద్య రంగానికి కేటాయింపులు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. అట్లాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటు ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే రైతు భరోసా గానీ అట్లాగే పెన్షన్లకు సంబంధించి కానీ ఓవరాల్ గా 3 లక్షల వరకు బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఈ 3 లక్షల బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్న సమాచారం బయటికి వచ్చింది. దానికి సంబంధించి చూడాలి మరి కొద్దిసేపట్లో బడ్జెట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మనకి వచ్చే అవకాశం ఉంది. అటు శాసన మండలిలో కూడా శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మండే రోజు ఈ బడ్జెట్ మీద సభ్యుల ప్రసంగం కొనసాగుతుంది. అట్లాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక వాడివేడి చర్చ జరుగుతుంది. కేఆర్ఎం ఇష్యూ కానీ అట్లాగే మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూ కానీ ఇవన్నీ కూడా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వైట్ పేపర్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సోమవారం రోజు ఈ వైట్ పేపర్ మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా అసెంబ్లీకి రాబోతున్నారు. కేసీఆర్ రాక కూడా కాస్త ఇంట్రెస్ట్ గా మారింది. మరికొద్ది సేపట్లో ఈ బడ్జెట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మనకి తెలుస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ వాసు.